రెండవ పద్ధతి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. వీలుగాక సంగములన్నిటి సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుతున్నది. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు? ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు. వాళ్ళు దేని గురించిన చింత ఉన్నది? సంఘము గురించి, దేవుని సంఘాన్ని గురించిన చింత మనకు ఉండాలి. మన సంఘాన్ని గురించిన చింత మనకు ఉండాలి. అయ్యో, నా సంఘస్థులు సత్యంలో ఉన్నారా లేదా, తప్పిపోతున్నారా అన్న చింత. పౌలుకు అనేక కష్టాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని రాశాడు. 27వ వచనం నుండి చూస్తే 27 కాదు 24 నుండి దెబ్బలు కొట్టబడి దొంగల వల్ల సముద్రంలో ఎన్నో కష్టాలు అన్ని రాసి ఇవన్నీ కాక సంఘాలను సేవకుడికి సత్యాన్ని ఎరిగిన తర్వాత సంఘాన్ని గురించిన చింత ఉన్నారు. ఓ దేవుని బిడ్డకు సత్యాన్ని ఎరిగిన తర్వాత సత్యంలో ఉండాలి. సత్యాన్ని అనుసరించి నడవాలా, సత్యమును గురించి మరి ఆశపడవలసిన వాళ్ళమైనట్టు ఉన్నాము. కాబట్టి ముఖ్యమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, మనం కూడా ఏం చేయాలా? పౌలు వారు దేవుని పని కొరకు కష్టపడవలసినటువంటి వారమై ఉంటున్నాము. అందువల్ల మరి వరదలు ఉన్నాయి కాబట్టి ఈ సత్యం కొరకు మనము ప్రయాసపడవలసిన వారమై ఉంటున్నాము. తేడాను మనం గ్రహించాలా, సత్యాన్ని ఎరగాలా, ఆ సత్యంలో మనము నిలబడాలా. లేదా ఇంతకు ముందు ఎవరైతే సత్యంలో ఉన్నారో ఎందుకు ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి. లేదా మనం చూస్తే వెనకటి ఉన్నటువంటి వారు క్రీస్తు సంఘంలో కొంతమంది స్థిరంగా ఎన్నుకోరుకున్నారు సత్యాన్ని బట్టి. మా సంఘంలో మరి మనం చూస్తే లాల్ రోమే, అదేవిధంగా సామె, మరి వారి కుటుంబాలు కూడా ఆ విధంగా స్పర్ధంగా కుటుంబం, ప్రకాశ్ కుటుంబం, అదేవిధంగా మోదస్ కుటుంబం ఎందుకున్నా ఆలోచన చేయాలి. ఇది కేవలము లోకం పెట్టే నిద్రాట అభిప్రాయం. ఈనాడు యవనస్తులు ఇప్పుడు జీవనం ప్రదేశంలో మరి తర్వాత శామ్, ఈ విధంగా యవనస్తులు ఇజ్రాయెల్ ఎందుకొరకు క్రీస్తు సంఘం కొరకు, క్రీస్తు సంఘంలో మీ డాడీ ఉంటారు. సత్యమని తెలుసు, దానికి మనం కూడా కట్టుబడి ఉంటామా? కాబట్టి పిల్లల మన దేవుని పని సత్యం కొరకు ప్రయాసపడేవారుగా మరి మనమందరం ప్రార్థనతో సెలవు తీసుకున్న తర్వాత మనమందరం ఒక స్నాక్ పడుతుంది. ఈ సమయంలో రాయాలి ముందుకు వచ్చి ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయినా ఈ సేవకులుగా ఈ నామమును స్తుతిస్తూ ఈ దాసుల ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాము. వాక్యం
సత్యము తెలియక మరియు లోకంలో ఉంటున్న వారికి సత్యము తెలియపరచుటకు తగిన జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సత్యము విడిచి అయినా మరి ఉంటున్న బాధపడుతున్న ప్రయాసపడుటకు తగిన యోగ్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయినా ఇలాంటి సత్యంలో ఉంటే నీకు వెనకగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. సంలోకులకు క్రీస్తు రక్తము కాల్చినట్లుగా అయినా మా ప్రయాసములు వ్యర్థము కాకున్నట్లు అయినా సంఘం కొరకు పనిచేసే సేవకులుగా మేము ఎదుగులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రజలను కనికరించి ప్రతి ఒక్కరిని ఆశ్రయించి తీర్చి అయినా ఈ సన్నిధిలో నడిపించబడవచ్చు. ఈ రోజు మాకు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి కృప, తన కర్తైన పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కాపుదల నడిపి కూడి ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘమున ఆయుర్వేద ఇప్పుడు సదా తోడైన నడిపించి కాపాడుగా. అందరికీ వందనాలు. దయచేసి అందరూ వచ్చి